సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కల్కి మూవీ నుంచి కొన్ని మైక్రో డీటెయిల్స్ అలాగే ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మై నేమ్ ఇస్ సినిమా వ్యూ. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్తో పాటు మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. అండ్ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక ప్లేస్లో అయితే మనకు చూపిస్తారనమాట కాశీ సిటీని. అండ్ కాశీ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. సో చాలా కొత్తగా డిఫరెంట్గా అయితే ఉంటుంది కాశీ సిటీ. సో అది కొంచెం ఫ్యూచరిస్టిక్ లుక్తో అయితే ఉంటుంది అనమాట కాశీ సిటీ మొత్తం. సో అక్కడ మనకు రాజేంద్ర ప్రసాద్ని అలాగే కొంతమంది చిన్నపిల్లలు కాశీ సిటీకి వెళ్తున్నట్టయితే చూపిస్తూ ఉంటారు. సో కాశీ సిటీకి వెళ్తుండగా దారిలో అయితే కాశీ సిటీ అయితే వస్తుంది. అక్కడ క్రిమినేషన్ అలాగే అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉన్నట్టయితే మనకు చూపిస్తారు. సో ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే కాశీ సిటీలో ముందుగా ఫర్టిలిటీ ఉన్న వాళ్ళని అయితే సపరేట్ చేస్తూ ఉంటారు అనమాట, ఫర్టిలిటీ ఉన్న ఉమెన్స్ని. అండ్ ఆ తర్వాత మిగతా వాళ్ళని కాశీ సిటీలోకి పంపిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ మనకు సీన్లో అయితే ఫర్టిలిటీ ఉన్న ఉమెన్కి 10,000 వరకు యూనిట్స్ అయితే ఇస్తారని అయితే మనకు తెలుస్తుంది. అండ్ కాశీ సిటీలో కరెన్సీగా యూనిట్స్ని యూస్ చేస్తారనమాట. సో కాశీ సిటీలో ఎప్పుడు కరెన్సీగా యూనిట్స్ని వాడతారు. 1 మిలియన్ యూనిట్స్ ఉంటే కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. సో అలా అయితే ఉంటుందన్నమాట అక్కడ. సో అక్కడైతే రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక స్టోన్తోనైతే సో దేవుడు ఎక్కడ వస్తున్నాడు, ఎవరి కడుపులో పుడుతున్నాడు అని అయితే చెకింగ్ చేస్తుంటాడు అనమాట. సో ముందుగా మృణాల్ ఠాకూర్ గారి కడుపులో అయితే బాబు ఉంటాడేమో అనుకొని చెకింగ్ చేస్తారన్నమాట. సో అక్కడైతే బాబు అయితే ఉండడు. సో దేవుడు అతని కడుపులో లేడని తెలిసాక కొంతమంది రైడర్స్ అయితే రాజేంద్ర ప్రసాద్ని అలాగే మృణాల్ ఠాకూర్ని ఇంకొంతమందిని పట్టుకోవడానికి అయితే వస్తారనమాట. సో వాళ్ళైతే వచ్చి పట్టుకుంటారు రాజేంద్ర ప్రసాద్ని అలాగే మృణాల్ ఠాకూర్ని. సో వీళ్ళిద్దరూ దొరికాక మెయిన్ విలన్ అయిన మానస్ అయితే వస్తాడనమాట. కల్కి మూవీ పార్ట్ 1కి అయితే మెయిన్ విలన్ మానసే. అండ్ మానస్ అయితే వచ్చి ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారని అడిగితే దేవుడు వస్తున్నాడని అయితే రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు. సో అందుకు చాలా కోపం వచ్చిన మానస్ అయితే మృణల్ని చంపేస్తాడనమాట. సో ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ని కూడా చంపేసి ఇక్కడ దేవుడు అంటూ ఎవరు లేరు, కాశీలో ఉన్నది ఒక్కరే, అది కూడా సుప్రీం యాస్కిని, అతని మాటలు వినాలని చెప్తారు. సో ఆ టైంలో కొంతమంది అయితే పారిపోతూ ఉంటారనమాట రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు. సో వాళ్ళ మనుషులు అనమాట. సో పారిపోతుంటే రైడర్స్ అయితే వెళ్తారు వాళ్ళని పట్టుకోవడానికి. సో ఇంకొంతమంది రౌడీ గ్యాంగ్ అయితే వెళ్తుందన్నమాట వాళ్ళతో పాటు. సో వీళ్ళ దగ్గర అయితే ఒక చిన్న ఫైటింగ్ సీన్ ఉంటుంది అనమాట, హీరో ఇంట్రడక్షన్ సీను. సో అక్కడికి రైడర్స్ అలాగే వాళ్ళు కూడా వెళ్తారు కదా బ్యాచ్. సో వాళ్ళని అయితే మన ప్రభాస్ అయితే కొడతాడనమాట. సో అక్కడ కొంచెం ఫన్నీ సీన్ అయితే మెయింటైన్ చేశారు. సో ఆ ఫన్నీ సీన్ అయిపోయాక అయితే ఫైటింగ్ సీన్ అయిపోయాక అందరూ కలిసి కొంచెం టైం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దీపిక పడుకొని అయితే మనకు ల్యాబ్స్లో అయితే చూపిస్తారనమాట. సో దీపిక పడుకొని ల్యాబ్స్లో అయితే ఉంటుంది. తనైతే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అనమాట. 70 days అయి ఉండొచ్చు ప్రెగ్నెంట్ అయ్యి. సో అక్కడైతే మనకు అక్కడ ఎలా పరిస్థితి ఉంటుంది, అలాగే అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ ఎలా ఉంటుంది అయితే మనకు చూపిస్తూ అంటారనమాట. సో అక్కడైతే కొంచెం దీపిక పడుకోనికి ఇబ్బందికరంగా అయితే కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళైతే ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో తర్వాత అయితే మనకు ప్రభాస్ని అయితే చూపిస్తారనమాట. ప్రభాస్ ఏమో ఇక్కడ తను డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఉంటాడనమాట. సో తెలిసిన అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు, అలాగే చిల్లరగా అయితే తిరుగుతూ ఉంటాడు. సో అలాంటి టైంలో అయితే రాక్సీ అయితే తన దగ్గరికి అయితే వస్తుంది. రాక్సీ హీరోయిన్ అనమాట. అండ్ రాక్సీ అయితే తన దగ్గరికి వచ్చి తనకు ఉద్యోగం దొరికిందని కాంప్లెక్స్ వెళ్తున్నాను అయితే చెప్తుంది. సో అది విన్న ప్రభాస్ కూడా నేను కూడా కాంప్లెక్స్ వస్తాను, ఒక్క ఛాన్స్, ఒక 1 hour ఉంటాను అని చెప్తాడు. సో కాంప్లెక్స్కి అయితే తను రాక్సీ అయితే తీసుకెళ్ళిపోతుంది. సో కాంప్లెక్స్కి వెళ్ళాక అక్కడ నేచర్ ఎలా ఉంటుంది, అలాగే ఫస్ట్ టైం సన్ రైజ్ని, అలాగే నేచర్ని, స్కైని అండ్ సముద్రాన్ని, సో ఇవన్నీ కాంప్లెక్స్లో అయితే ఫస్ట్ టైం అయితే ప్రభాస్ చూస్తాడనమాట. సో అక్కడే టకరా సాంగ్ అయితే వస్తుంది. సో సాంగ్ అయిపోయాక ప్రభాస్ని అయితే బయటికి గెంటేస్తారు. సో తను ఎప్పటికైనా మళ్ళీ కాంప్లెక్స్కు వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు అనమాట ప్రభాస్. ఇలాంటి టైంలో దీపిక పడుకొని కడుపులో అయితే సో పిల్లాడు పెరుగుతున్నాడు అని తెలుస్తుంది. అది కూడా 150 days నుంచి కడుపులో పిల్లాడు ఉన్నాడని తెలుస్తుంది. సో ఇది విన్న వాళ్ళంతా షాక్ అయిపోయి సో వెంటనే సిరం తీయాలి అనుకుంటారు. మానస్ అయితే సిరం తీయడానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తుంటారు.
సో అక్కడైతే సిరం తీసే మిషన్ అయితే ఫెయిల్ అవుతుందన్నమాట. సో ఒక్క చుక్క సిరం మాత్రమే తీస్తుంది. సో అక్కడి నుంచి అయితే దీపిక పడుకొని ఎస్కేప్ అయితే అవుతారనమాట. సో అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత శంబాలా గార్డియన్స్తోనైతే వెళ్తారు. అక్కడ శంబాలా గార్డియన్ అయిన రాయన్ అలాగే ఇంకా ఇద్దరైతే దీపిక పడుకొని ఒక వెహికల్లో అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అక్కడ ఒక చిన్న ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది. సో అశ్వత్థామ అలాగే భైరవకి వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్ సీన్ అయితే నడుస్తుంటుంది అనమాట. అండ్ ఈ ఫైటింగ్ సీన్లో అశ్వత్థామ అయితే గెలుస్తాడు. సో అశ్వత్థామ దీపిక పడుకొని వెహికల్లో సేఫ్గా అయితే శంబాలాకి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ప్రభాస్ అయితే అతన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారనమాట. సో అతనికి యూనిట్స్కి దొరకవని. సో ప్రభాస్ మాత్రం నిరాశపడకుండా ఉంటాడు. సో అతను బుజ్జిని ఇంకా అప్గ్రేడ్ చేయాలి అనుకుంటాడు. బుజ్జిని ఇంకా బాగా అప్గ్రేడ్ చేసి ఒక మంచి మిషన్లా చేస్తాడు. అలాగే అతని దగ్గర ఉన్న శంబాలా గార్డియన్ అయితే మోసం చేసి శంబాలాకి అయితే రూట్ తెలుసుకొని వెళ్ళిపోతాడనమాట. సో శంబాలాలోకి వెళ్ళిన తర్వాత మెయిన్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ అలాగే మానస్ అండ్ అశ్వత్థామకి వీళ్ళిద్దరు ముగ్గురి మధ్యలో మంచి ఫైటింగ్ సీన్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో అండ్ అది మధ్యలోకి మానస్ కూడా వస్తాడు. అలాగే మానస్ శంబాలా వాళ్ళని చంపుతూ ఉంటాడు. అలాగే దీపిక పడుకొని తీసుకెళ్దామనుకుంటాడు. సో అలాంటి సమయంలో అయితే ప్రభాస్లోని కర్ణుడు అయితే వస్తాడనమాట. ఇది మెయిన్ ప్లాట్ ట్విస్ట్. ఆ తర్వాత మానస్ని కర్ణుడు అయితే చంపేస్తాడు. ఆ తర్వాత స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. యాస్కిన్ అయితే ఆ సిరంతో అయితే చాలా శక్తివంతంగా అయితే తయారవుతాడు. సో నెక్స్ట్ పార్ట్లో తను ఏం చేస్తాడన్నది మూవీలో చూడాలి. అండ్ ఈ మూవీలో మైక్రో డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ నెసరీ నాకు అనిపించింది. సో ఎందుకంటే అవన్నీ చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ అనమాట. సో కాశీలో అయితే కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. సో అక్కడైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అలాంటి పోస్టర్స్ అయితే కొన్ని ఉంటాయి, షాప్స్ నేమ్స్. సో అవన్నీ నాకు నెసరీ అనిపించింది అనమాట. సో అవన్నీ డిస్కస్ చేయడం వేస్ట్ అనిపించింది. బట్ పార్ట్ 2 ఎలా ఉంటుందో కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. సో ఆ థియరీస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మీరు కనుక మీ మూవీని కనుక థియేటర్స్లో వాచ్ చేస్తుంటే మీ వాచ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే మీరు కనుక ఈ మూవీకి రివ్యూ రేటింగ్ ఇచ్చుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకొన్ని థియరీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు అర్థమైంది కదా ఫుల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. సో చాలామంది మూవీ చూసిన తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ కొంతమంది మూవీ చూడకుండా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నట్టయితే ముందుగా మూవీ వాచ్ చేయండి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్కి అండ్ మూవీకి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఓన్గా వాచ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఓటీటీలో అవైలబుల్గా ఉంది, వాచ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మిస్టేక్స్ చెప్పుంటే కామెంట్ బాక్స్లో రెక్టిఫై చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.